నిజమైనటువంటి నమ్మకాన్ని మన జీవితంలో ఎంచుకోవాలి. ఆ నమ్మకం మనకు ఎవరు ఇవ్వగలరు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుడు మాత్రమే నమ్మదగిన వాడని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. హల్లెలూయా. మన యొక్క నమ్మకము ఎవరి మీద మనం పెట్టుకోవాలంటే, మన యొక్క నమ్మకత్వాన్ని చేతకానితనంగా చూడనటువంటి దేవుని మీద పెట్టుకోవాలి. మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనలను మోసము చేయనటువంటి దేవుని మీద మన నమ్మకత్వాన్ని పెట్టుకోవాలి. మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనలను చులకనగా చూడనటువంటి దేవుని మీద మన యొక్క నమ్మకత్వాన్ని మనం ఏం చేయాలి? పెట్టుకోవాలి. హీజ్ ట్రస్టబుల్. దేవుని మీద మనం పెట్టుకున్నటువంటి నమ్మకము కొద్దిగా మనం పెట్టుకోకూడదు, రోజుకొకలా పెట్టుకోకూడదు, పరిస్థితులను బట్టి మనం పెట్టుకోకూడదు, ఆనందం వచ్చినప్పుడే పెట్టుకోకూడదు, లేదా దుఃఖం వచ్చినప్పుడే పెట్టుకోకూడదు. ప్రతి సమయంలో కూడాను ఆల్వేస్ వి ట్రస్ట్ అపాన్ ద లార్డ్. మనం ఎప్పుడూ కూడాను దేవుని పైన మన నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవునిపై నమ్మకం పెట్టుకోవడం అంటే ఇంకొక అర్థం ఏమిటంటే దేవునికి దగ్గరగా ఉండడం. దేవునిపై నమ్మకం పెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? మన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన్ని ఇన్వాల్వ్ చేయడం. మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి జోక్యం చేసుకోమని మనం అనుమతి ఇవ్వడం. ప్రతి పరిస్థితిలోనూ ఆయన యొక్క అడుగు, ఆయన యొక్క కార్యము, ఆయన యొక్క మాట, ఆయన యొక్క అద్భుతం కొరకు మనం అనుమతినివ్వడం. సో దేవుడు మన హృదయంలో పరిశీలించేవాడు కాబట్టి ఆయన మన హృదయంలో దేన్ని పరిశీలిస్తాడంటే అన్ని విషయాలతో పాటు ఆయన ఎడల మనం పెట్టుకున్నటువంటి నమ్మకత్వాన్ని కూడా ఆయన పరిశీలిస్తాడు. హల్లెలూయా.